సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్ లభించింది అనే ఒక తృప్తి అయితే ఉంటుంది. అదే సుకుమార్ గారు అంటారు, మొన్న కూడా అన్నాడు, అజయ్ ఘోష్ని చాలా ఆలస్యంగా గుర్తించాం మేము అని. సరే ఏ టైం వచ్చినా తప్పదు. ఇప్పుడు ఒకట్లే నేను అంటే మనిషి ఎదగాలన్నా కానీ నువ్వు ఏర్పరచుకునే సర్కిల్ బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక హంబక్ సర్కిల్ తోడైంది అనుకోండి, మనకు తెలియకుండా పెద్ద హంబక్ అయిపోతాం మనం. అవును, అందరూ పడి కొట్టుకుపోతాం. తీరా చూస్తే వెనకంత చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు అందరూ కూడా నా లైఫ్లో, నా జీవితంలో, నీ దగ్గర, మన ఊరి దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి కానీ ఇక్కడ దాకా కానీ నాకు మంచి స్నేహితులు, వాళ్ళు తోడవడం, వాళ్ళ కృషి, ఇది వాళ్ళ భిక్షే మనకంతా కూడా, మనం గుర్తించి చెప్పడం. అది నీ మంచితనం, వాళ్ళతో నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది నీకు హెల్ప్ అవుతూ వచ్చింది. అంటే నువ్వు ఎక్కువగా శ్రమ పడకుండా ఆ విషయంలో, నువ్వు ఎక్కువ బతిలాడుకోకుండాను, అట్లానే నీ సర్కిల్ ఎవరైతే నీ ఉండారో నీ పరిచయస్తులే నీకు మాట సాయం చేసి. కాకపోతే నువ్వు నీ ఎదుగుదలలో నువ్వేదైతే అనుకున్నావో, అరే ఏమైపోతున్నాడు రా వీడు, పెళ్లి చేసాం, పిల్లలు కూడా పుట్టారు, ఏయో చేస్తున్నాడు, ఆ పనులు ఈ పనులు చేస్తున్నాడు అని అనుకునే నాన్న నీ ఎదుగుదల చూడగలిగాడా? చూసి అంటే కొంతవరకు చూడగలిగాడు. ఇప్పుడు దాకా ఆయన ఉన్నట్టయితే బాగుండేది, కొంచెం ఆనందపడేవాడు. అది ఎదుగుదలకి నాంది పడ్డ టైంలోనే ఆయన చనిపోయాడు. జ్యోతిలక్ష్మికి పూరి గారు అవకాశం ఇచ్చే రోజునే చనిపోయాడు ఆయన. సో పాపం బాధపడేవాడు. అంటే అర్థం చేసుకున్నాడు కానీ కుటుంబ పరిస్థితి అట్లాంటిది. ఇప్పుడు వీడికి ఏ పనిలో నిలకడగా ఉండడు, ఏది ఉండదు, వీడి ఆలోచన ఏది, అది వేరు ఇది వేరు, అవన్నీ పాపం బాగా ఇదయ్యాడు. సరే తర్వాత కాలంలో అర్థం చేసుకున్నాడు. సో అట్లా అంటే అప్పటికి ఇంకా రంగస్థలం ఇవన్నీ రాలేదు. నీకు రంగస్థలంతో అంటే జ్యోతిలక్ష్మి అనేది నీకు చెప్పాలంటే ముద్రేశాడు ఆయన. పూరి ముందే దేవకట్ట గారు ప్రస్థానంలో ఈడొకడు ఉన్నాడు అన్నట్టుగా ఇది చేశాడు. అది కమర్షియల్గా ఇదైనట్టయితే బలిగుండేది. అవును, నీకు మంచి ఎలివేషన్ ఉండేది. ఇప్పటికీ చాలా మంది కుర్రోళ్ళు ప్రస్థానం గురించి మాట్లాడుతుంటారు. అవును, మంచి రోల్ అది మంచి రోలు. సినిమా కూడా ఒక అద్భుతమైన సినిమా అది కదా. అంటే క్రిటికల్గా చాలా అప్లాజ్ వచ్చినటువంటి సినిమా కదా అది. దాని తర్వాత ఇక మళ్ళీ సీరియల్ చేసుకోవటం, మనకేమైనా పరిచయాలు లేకపోవడం, అది కూడా మన గొనసపు అదేంది ఇంకోళ్ళ దగ్గర మాస్టర్ గారు, వాసు మాస్టర్ గారు, మన కాలేజీలో ఫుల్ ఇచ్చారు. ఆయన మా పెద్దోడికి స్టూడెంట్, ఆయన తెలుసు నాకు. ఆ మేసాల సీను వీళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళు పరిచయం చేసి ఇదంటే ఆయన పిలిపించి దేవకట్టకు చెప్పి ఓకే అట్లా ఇది చేసింది అనమాట. అమ్మ చూడగలిగింది, ఆమె చూడగలిగింది కానీ ఆమె నేను చూసుకోలేకపోయా. అది నా బాధ. చూసుకో, నువ్వు ఇక్కడ ఫ్యామిలీ పెట్టిన వచ్చి ఉండేది. ఇంటికాడ కూడా ఆమెకు సపరేట్ గదేసి అక్కడ ఉందాం రామా అంటే ఇల్లు కట్టుకున్న దగ్గర, అక్కడ ఆనమూలపేట నుంచి రానుంది. ఓకే, పాత ఇంటి దగ్గర నేను జనాలు కనపడాలా, ఇది చేసుకోవాలా, నా సర్కిల్ అక్కడ ఉండాలా, అట్లానే ఉండిపోయింది. సరే అట్లా కొందరు అంతే, పాత వాళ్ళు అందరూ అంతే. 2 నెలల అమ్మ 3వ నెల 3వ నెల జరుగుతూ ఉంది. సో పెద్దవాళ్ళు ఇప్పుడు నువ్వే పెద్ద ఇక ఇంటికి. సో నీ కష్టాలన్నిట్లో కూడా పాలు పంచుకుంది కదా వదిన. సో ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉంటుందా? ఆమె హ్యాపీ. పాపం ఆమె అంటే తప్పుడప్పుడు నేను పెట్టా, నేను అడుగు పెట్టబట్టే నీ జీవితంలోకి ఎట్టు వచ్చావు, ఏమనుకుంటున్నావో అని అంటుంటది. నేను లేకపోతే నువ్వు అని అంటుంది. అది నిజమే. అది మరి పిల్లకాయలు ఇటు వచ్చినప్పుడు పిల్లకాయలు కూలి చేసి ఆ పిల్లకాయలను బతికిచ్చి పాపం వాళ్ళు కూడా పచ్చడి మెతుకులు తింటా, అది చెప్పేది కాదు అసలు. నువ్వు విజయవాడలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా. అయితే పాపం ఆమె కూడా వాళ్ళ అమ్మమ్మ అయితే ఒక టైంలో ఎందుకే ఆడితో అసలు పనికి మళ్ళీ అసలు
పట్టించుకోకుండా తిరుగుతున్నాడు, నా నాటకాలు ఈ సినిమాలు అయ్యి అని నా మాటిని వచ్చేసి ఈ పిల్లల్ని తీసుకుని 2-3 సార్లు ఫోర్స్ చేసింది ఆ అమ్మాయి మీద. లేదు లేదు నేను ఏడో ఉంటానని చెప్పేసి అట్టనే ఉండి అందుకే ఇప్పుడు సహించింది అందుకే ఇప్పుడు పెత్తనం చేస్తుంది. కాకపోతే ఏమన్నా కానీ పడి ఉండాలి అంతే. ఈ సినిమాల గురించి వేషాల గురించి ఆమెతో ఎప్పుడైనా మాట్లాడుతుంటావు అసలు? ఏంటంటే చూస్తుంటది, అబ్బో చేసావులే అబ్బా అని అంటుంటది. విమర్శకురాలన్నమాట, బాగా విమర్శ. అంటే మామూలు వాళ్ళు కాదా అసలు, నిజంగా పెళ్ళంబెడ్లో పెద్దోడు కానీ భగత్ గాడు కానీ ఆజాద్ గాడు కానీ విమర్శిస్తారు. ఏందది ఏం చేసావు కాబట్టి. వాళ్ళిద్దరు కూడా కమ్యూనిస్ట్ యోధులే, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్. ఏం చేసావు ఏంది దానికి, ఈ మాత్రం దానికేనా, అబ్బో ఏం చూడు కోటా గారిని చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు ఎట్టా చేస్తారు, నువ్వేందు పెద్ద ఇది అనుకుంటావు అని చేసేవాళ్ళు అన్నట్టుగా తీసేస్తుంటారు మళ్ళీ. కానీ పాపం ఆయన. సో కోటా గారి ప్రస్తావన వస్తే ఆయనతో కలిసి నటించే ఒక సినిమా రన్ రాజారావు అని. రన్ రాజారావు, ఓకే. సుజిత్ డైరెక్షన్, ఆయన మినిస్టర్, నేను ఎమ్మెల్యే, ఆయన అనుచరుడిగా వేసాను. అదే చూడు, మనకు సత్యనారాయణ గారి తర్వాత మళ్ళీ అంత విలక్షణ నటుడిగా పేరు పొందినటువంటి. సో నీకు కూడా అలాంటి విలక్షణ నటుడు అనే పేరు వస్తూ ఉంది. ఎందుకంటే అటు ఒక పక్క విలన్గా చేసావు, ఒక పక్క కామెడీ విలన్గా చేసావు, ఇంకో పక్క కమెడియన్గా చేసావు, మంచి రోజులు వచ్చేలా ఒక తండ్రిగా చేసావు, బాధ్యత గల తండ్రిగా. ఇట్లా అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడనే పేరు. కోట గారి నుంచి ఏమన్నారు? కోట గారు నిన్నే ఫోన్ చేశారు, ఒకసారి ఇంటికి రమ్మని. వెళ్ళాను, వెళ్ళి చూసి దాదాపు 1 గంటన్నర 2 గంటలు మాట్లాడారు. ఏ ఊరు ఏంటి, ఎందుకు రమ్మన్నారు? చూసి నా ఇంటర్వ్యూలు నా సినిమాలు చూసి అయినా పిలిపించి మాట్లాడారు. ఓకే, ఇంటికి పిలిపించుకున్నారు. నేను ఎప్పుడూ రావాలనుకుంటానంటే కానీ మిమ్మల్ని చూస్తే భయం నాకు పెద్ద. ఇది మీరైతే నాకు లెజెండ్ లాగా మిమ్మల్ని ఆదర్శం తీసుకునేవాడు. నేను అసలు కోటా గారి లాగా ఆయన నీడం తాగలిగిన ఆర్టిస్ట్ అయితే చాలు. అంటే ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో కూడా కోటా గారు కనపడరు, క్యారెక్టరే కనపడుద్ది, నటుడే కనపడతాడు తప్పితే, ఆ క్యారెక్టర్ కనపడుద్ది తప్పితే ఆయన కనపడ్డు. అందరు చేస్తారు, కొంతమంది అయితే వాళ్ళే అంటారు కానీ పేరు పెట్టి పలానా క్యారెక్టర్ని చెప్పే స్థాయికి కొంచెం తగ్గుతారు కొందరు. ఈయనైతే అద్భుతం కదా, ఎట్లా చేస్తున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు అనేది బాగా పరిశీలించేవాడిని ఆయన్ని. నాకు అనుకునే ఇట్లా ఉండేదండి అని అంటే చెప్పవచ్చాడు. జీవితం గురించి చెప్పాడు, నాటకాల గురించి చెప్పాడు, సినిమా గురించి చెప్పాడు, ఎట్లా మసులుకోవాలో ఎట్లా ఉండాలో చెప్పాడు. వేదాంతం, ఉపనిషత్తులు, దేవుడు, భగవంతుడు. ఆయన 2 గంటలైతే అసలు ధారాళంగా మాట్లాడుతుంటే ఆయన అసలు అట్లానే ఉండిపోయాడు చూసి. చివరిగా శాలో గారి ఆశీర్వదించాడు, బ్రహ్మాండంగా చేస్తావు పో. ఓకే, అది నిన్నటి రోజు అయితే నేను మర్చిపోలేను. ఇక నన్ను ఎవరైతే నేను ఆదర్శంగా తీసుకుని ఇంత నటనలో ఇట్లా ఉండాలి అప్పుడు చెప్పాడు అన్నాడు. సహజ నటన అంటూ ఏముండదు, సహజంగా చేయటం నటన, ప్రత్యేకంగా సహజ నటన, మెకానికల్ నటన అంటే ఏముండదు. ఇవన్నీ కూడా మెథడ్ యాక్టింగ్, న్యాచురల్ యాక్టింగ్ ఇవన్నీ ఉండవు. నువ్వు సహజంగా నటించాలి అంతే. ఆ పాత్ర ఎట్లా ఉంటుంది అనేది నువ్వు తెచ్చుకోవాలి. అవన్నీ నాటకాలు, అవన్నీ అనుభవం. ఆయన కూడా అంటాడు చూడాలా, పరిశీలించాలన్నీ, పరిశీలించినప్పుడే తెలుస్తుంది రకరకాల మనుషులు ఉంటారు. ఇవన్నీ ఎవరైతే తీసుకున్నా ఆయనే పిలిపించి ఇంటికి పిలిపించుకొని నిజంగా నాకు చాలా ఆనందం, చాలా చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఏం సినిమాలు చూసాడని చెప్పాడు మీది? ఇది పుష్ప ఒకటి, ఇంకా 2-3 చూశాడు. చూసి ఇంటర్వ్యూ చూసి పిలిపించాడు. నచ్చావు అయితే? నచ్చాను. చాలా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కలుస్తా ఉన్నాడు. వస్తాను సార్, తరచూ వస్తాను నేను దగ్గర. ఆరోగ్యంగానే ఉన్నారు ఆయన? ఆరోగ్యంగానే ఉన్నారు, బాగానే ఉన్నారండి. అదే అంటే ఈ మధ్యకాలంలో చూసావా ఇప్పుడు చాలా సార్లు ఆయన మీద రకరకాల ఏం చేస్తాను, ఏందా అది అసలు నేను బతికే ఉన్నాను ఎంత బాధాకరం అండి అసలు. దాన్ని ఏమంటారు అసలు. సరే ఇక వాళ్ళ విఘ్నతకు వదిలేయటమే, అట్లా రాసేవాళ్ళ విఘ్నతకు వదిలేయటమే. ఏం చేస్తాం. సో ఇలాంటి అంటే నిన్నటి రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మరపురాని రోజు అనుకోవాలా? అంటే నువ్వు ఎవరినైతే నీ అభిమాన నటుడు ఆయన? అభిమాన నటుడు.
అంటే ఆయన ప్రభావం ఉందనుకోవచ్చు సార్ నటన వరకు అయితే ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నానండి. అంటే అంటే నేనైతే ఎట్లా చేయాలి, ఆయనలాగా చేయటం కాదు, నేనైతే ఎలా చేయగలను. అలాగే యశ్వర్ గారు కానీ, రావు గోపాలరావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ, నాగభూషణం గారు, వీళ్ళందరూ ఎట్లా ఏంటి అనేది కొంచెం పరిశీలిస్తుంటాం. సో అలాంటి అజయ్ ఘోష్ని ఈయన చేత డ్యాన్సులు కూడా చేయొచ్చు ఆలోచన శివనాగేశ్వరరావుకి ఎలా వచ్చింది? డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారికి అయితే ఇప్పుడు ఇంకో సినిమా రాబోతుంది, మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పేసి. మ్యూజిక్ షాప్ మూర్తి ఒక అద్భుతమైన సినిమా అబ్బాయి. ఓకే. ఓ బాధ్యత గల తండ్రి. ఎవరు ఇంతకి? శివ అని చెప్పేసి. మ్యూజిక్ షాప్ మూర్తి ఎవరు? నేనే మెయిన్. అవునా? నేను టైటిల్ రోలే. టైటిల్ రోల్. ఓకే. ఒక 56 ఏళ్ల వ్యక్తి ఊళ్ళో మ్యూజిక్ షాప్ నడుపుకునే 56 ఏళ్ల మూర్తి. ఓకే. ట్విన్ సిటీస్లో ఒక పెద్ద డీజే అయిపోతాడు. ప్రపంచం మొత్తం కూడా అసలు ఇతను లేకపోతే పబ్బు నడవని పరిస్థితి, అంత స్థాయికి ఎదుగుతాడు అనమాట. ఇంట్లో బాధలు, పెళ్ళం, ఈసడింపులు, ఏంది అవన్నిటిని తట్టుకుని ఎట్లా వస్తున్నాయి. నేను ఆ సినిమాలో అయితే ఏకంగా డీజే సాంగే. అవునా? అంటే అతను ఆ శివాని అతను ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు అసలు. ఆయన శివనాగేశ్వరరావు, ఈయన శివ. సో ఇప్పుడు దాకా నువ్వు అంటే నీ మనసుకు బాగా సంతృప్తి కలిగించినటువంటి పాత్రలు ఏమన్నా పడ్డాయని? అయితే విచారణై. సో నీకు గుర్తింపు బాగా గుర్తింపు వచ్చిందంటే విచారణై, తర్వాత రంగస్థలం, పుష్ప, అది మన జ్యోతిలక్ష్మి, బ్రోచేవారు ఎవరు అని వివేకాత్రేయ. అది రైట్, బ్రోచేవారు. ఇది బ్రోచేవారు, రైట్, కరెక్ట్. ఆయన తోటి హసిత్ది ఒకటి రాజరాజేశ్వర్ అని చెప్పేసి. అవును. దాంట్లో కొన్ని ఉన్నాయి. శ్రీ విష్ణు. అవునవును. అవి కొంచెం తృప్తిగా ఉన్నాయి మనకి. పుష్ప అయితే అసలు ఎక్కడో పెట్టేసింది అంతే. కాకపోతే ఆ పాత్రను అందులో చంపకపోయినట్టు కొండారెడ్డి క్యారెక్టర్ పుష్ప 2లో కూడా ఉండేవాడు. సో అటు రంగస్థలం, ఇటు పుష్ప 2 సినిమాలతోటి సుకుమార్ మీకు. సార్ డైరెక్టర్స్ మాట్లాడుకుందాం. సార్ నీకు ఫస్ట్ నాకు తెలిసి రాజన్న అనే సినిమా నీకు ప్రస్థానం. రాజన్న ఈ 2 సినిమాల్లో కొంచెం గుర్తింపు కలిగినటువంటి పాత్రలు ఇచ్చారు కానీ గుర్తింపు అంతగా రాలే. అంటే పెద్ద హిట్ కాకపోవడం వల్లే. అంత కమర్షియల్ హిట్ అయితేనేగా చూసేది, గుర్తింపు వచ్చేది. విజేంద్ర ప్రసాద్ గారితో ఇప్పటికే ఉందా ర్యాప్? ఉందా ర్యాప్? అంటే ఎప్పుడన్నా ఇప్పుడు పెద్దోళ్ళు కదా వాళ్ళంతా. మనం అప్పట్లో అయితే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్లి పరిచయం చేశారు. రైటర్ చంద్రశేఖర్ ఆజాద్ తీసుకెళ్లి పరిచయం చేస్తే అప్పుడు ఆయన ఒక సినిమా చేస్తున్నారు, పూరి గారు అబ్బాయిని పెట్టి. అప్పుడు